హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శైలజ మురళి. నేను జీవన తరంగాలు అనే ఎపిసోడ్ను మన మగవాటలో మొదలుపెట్టాను. మొదటి 2 ఎపిసోడ్లలో జీవన తన తండ్రి ఒక లారీ డ్రైవర్ అనేటువంటి వాళ్ళ అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా తనకు పిల్లలు పుట్టడము, వాళ్ళతో కుటుంబంతో అత్తగారితో చాలా ఇబ్బందులు పడడం జరిగింది. తర్వాత వాళ్ళ ఆయన 2 కాళ్ళు ఒక యాక్సిడెంట్లో పోవడము, తను ఒక మాస్టర్ గారింట్లో పని కుదరడము జరిగింది. అలా పని చేస్తున్న ఆమె దగ్గర చదువు అనేది ఉన్నది. శంకరయ్య గారు నువ్వు మళ్ళీ చదువుకోవాలని ప్రేరేపించడం జరిగింది. మాట విని ఇంటికి వెళ్ళిన జీవన ఎటువంటి నిర్ణయం తీసుకుందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము. అయితే మరుసటి రోజు ఉదయం జీవన జీవితంలో గొప్ప సూర్యోదయం అవుతుందని జీవన ఊహించలేదు. ఎందుకంటే మాస్టర్ గారి ఇంటికి వెళ్ళిన జీవనను కూర్చోబెట్టి ఆ మాస్టారు 2 దంపతులు జీవన నువ్వు మళ్ళీ చదువుకోవాలని చెప్పారు. జీవనకు నోట మాట రాలేదు. ఏమంటున్నారు మాస్టర్ గారు, నేను మళ్ళీ చదవడమా అంది. అది అసాధ్యం అనగానే, సాధ్యాసాధ్యాలు నిర్ణయించడానికి ఇది టైం కాదు, దానికి కావలసిన సహాయం మేము చేస్తాం. నువ్వు చేయాల్సిందల్లా నీ ఇంటర్ సర్టిఫికేట్స్ రేపు తీసుకొనిరా, నీకు ఓపెన్ డిగ్రీ ఫీజు కట్టిస్తాను. ఇంటి దగ్గరే ఉండి చదువుకొని నీ కుటుంబాన్ని కూడా చూసుకోవచ్చు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు శంకరం మాస్టారు. ఆ మాట వినగానే ఇది కళా నిజమా అర్థం కాలేదు. ఒక ప్రశ్నలా చూస్తున్న జీవనకు సుమతి గారు ఒకటే చెప్పారు, చూడు జీవన, జీవితం నీకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తీసుకునే ఒక్క నిర్ణయం నీ భవిష్యత్తును, నీ కుటుంబ భవిష్యత్తును మారుస్తుంది. ఇక నీదే అన్నారు. జీవన అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి తన భర్తతో నిన్ను మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అది విన్న రవి ముఖంలో, కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎలా చదువుకోగలుగుతావు అని ఒక ప్రశ్న కనిపించింది. అది అర్థం చేసుకున్న జీవన, పిల్లలు ఇంకా 2వ తరగతిలోనే ఉన్నారు, మనకంత ఖర్చులు ఉండవు, ఇంటి అవసరాలకు మీ మెడిసిన్కి కావలసిన డబ్బులు ఎలా సంపాదించాలో ఏర్పాటు చేస్తాను అంది. అలా చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అలా వెళుతూ ఒక గుడి ముందు నిశ్శబ్దంగా కూర్చుంది జీవన. ఆ దైవాన్ని చూస్తూ తన కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉంటే 2 చేతులు తనకు తెలియకుండానే దేవుణ్ణి మొక్కాయి. దేవుడా, తండ్రి, నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, నువ్వే స్వామి నాకు దిక్కు అని కన్నీరుతో దేవుణ్ణి వేడుకుంది. అప్పుడు అయ్యగారు వచ్చి జీవన చేతిలో ప్రసాదం పెట్టి, అమ్మ, ఏదో బాధలో ఉన్నట్టున్నావు, ఏది జరిగినా మన మంచికే అని ఆ దైవాన్ని నమ్ముకొని మనసుని బుద్ధిని ఏకం చేసి నడువు తల్లి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది విన్న జీవన ఏడవడం ఆపి కళ్ళు మూసుకొని తన మనసులో, మెదడులో అలజడి రేపే ఆలోచనలన్నింటినీ తీసేసి దృఢ సంకల్పంతో ఒక్క నిశ్చయానికి వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం ఆ దేవుడిచ్చింది, దైవం మానుష్య రూపేనా అన్నట్టుగా ఆ మాస్టారి కుటుంబం నాకు తల్లిదండ్రులుగా మారి మరొక జన్మ ఇస్తానంటున్నారు. ఈ జన్మలో అయినా నా కల నెరవేర్చుకొని నా పిల్లల భవిష్యత్తుని వాళ్లకు నచ్చినట్టుగా మారుస్తాను అనుకొని, అంతేకాకుండా నా చదువులో నేను వెళ్ళేటప్పుడు నా కుటుంబ ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది కాకుండా ఏదైనా ఒక ఆలోచన చేయాలి అనుకొని ఇంటికి వెళ్ళింది. ఇలాంటి జీవనలు ఎంతోమంది తన కుటుంబం గురించి ఆలోచిస్తూ వాళ్ళ యొక్క ఆశలనన్నీ ఆపుకుంటూ జీవిస్తూ ఉంటారు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు, ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతూనే ఉంటుంది. మరి ఈ జీవనకు ఎలా దొరికిందో మిగతా కథను తెలుసుకోవాలంటే నా యొక్క ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా పూర్తి కథని 4వ భాగంలో జీవన తరంగాల్లో మన మగవాటలో మీకు వినిపిస్తాను. మీకందరికీ ధన్యవాదాలు. మీ శైలజ మురళి.